ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రచారం జోరుగా సాగుతోంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వారి తరపున బంధువులు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా క్యాంపెయిన్ చేస్తున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం మద్దిపాడు మండలం గడిపూడిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంత్రి మేరుగ నాగార్జున. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు అబద్ధపు హామీలను నమ్మొద్దని ప్రజలకు హితవు పలికారు నాగార్జున. చిత్తూరు జిల్లా పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా మిథున్ రెడ్డిని గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలను అభ్యర్థించారు. కూటమి తెచ్చిన మేనిఫెస్టోను అందులోని పార్టీలే నమ్మే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారాయన. ఇంటింటి ప్రచారం నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డికి ఘన స్వాగతం పలికారు ప్రజలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ తరపున ప్రచారం నిర్వహించారు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. రూరల్ ప్రజలు ప్రశాంతంగా ఉండాలంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. రూరల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించిన విజయసాయిరెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రచార జోరు పెంచారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగా గీత. ఇంటింటికి వెళుతూ ప్రజల్ని పేరు పేరున పలకరిస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. 1,00,000 మెజారిటీ వస్తుందని గొప్పలకు పోతున్న పవన్ కళ్యాణ్ జూనియర్ ఆర్టిస్టులతో ఎందుకు ప్రచారం చేయిస్తున్నారని ప్రశ్నించారు వంగా గీత. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుంచి బరిలోకి దిగిన కురుబ దీపిక ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికి తిరుగుతూ సీఎం జగన్ 5 ఏళ్ల సంక్షేమ పాలనలో అమలైన పథకాల గురించి వివరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణను ఓడించి టీడీపీ కంచుకోటను బద్దలు కొడతానని ధీమాగా చెబుతున్నారు దీపిక.